810 సూసైడ్ డ్రోన్లు, 13 బాటిలిస్టిక్ మిసైళ్లు ఒక్క రోజులోనే ఉక్రెయిన్పై నిప్పులు కురిపించాయి. ఉక్రెయిన్ నగరాలు దద్దరిల్లాయి. యుద్ధంలో ఎన్నడూ లేనంతగా రష్యా వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో 9 మంది చనిపోగా వందలాది మంది గాయపడ్డారు. యుద్ధాన్ని డొనాల్డ్ ట్రంప్ ముగిస్తాడనుకుంటే చేతులెత్తేశాడు. యుద్ధానికి ముగింపు పలకాలంటే జెలెన్స్కీ, పుతిన్ ఫేస్ టు ఫేస్ సమావేశమవ్వాలి. జెలెన్స్కీని మాస్కోకు రావాలని పుతిన్ కోరుతున్నాడు. మాస్కో తప్ప మరెక్కడైనా ఓకే అని జెలెన్స్కీ అంటున్నాడు. మరోవైపు శాంతి ఒప్పందానికి చర్చలకు సిద్ధమవుతున్న భారత్ను జెలెన్స్కీ స్వయంగా దూరం చేసుకుంటున్నాడు. అసలు యుద్ధంలో ఏం జరుగుతోంది? ఎందుకు జెలెన్స్కీ భారత్ను వ్యతిరేకంగా వెళ్తున్నాడు? యుద్ధంపై ట్రంప్ చేతులెత్తేసినట్టేనా? వాచ్ ది స్టోరీ. భారత శాంతి యత్నాలకు గండి కొట్టేది ఎవరు? యుద్ధం ఆపడంలో ట్రంప్ చేతులు ఎత్తేశాడా? జెలెన్స్కీ, పుతిన్ సమావేశం సాధ్యమేనా? ఉక్రెయిన్ రష్యా యుద్ధం 3.5 ఏళ్లుగా సాగుతోంది. ఈ యుద్ధాన్ని ఆపేందుకు చాలా దేశాలు ప్రయత్నాలు చేశాయి. కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ను డీల్ చేయడం ఎవరికీ సాధ్యం కాలేదు. యుద్ధాన్ని ఎవరూ ఆపలేకపోయారు. అయితే వ్లాదిమిర్ నాకు గొప్ప స్నేహితుడు, నేను యుద్ధాన్ని ఆపేస్తాను అంటూ 2024లో డొనాల్డ్ ట్రంప్ ఊదరగొట్టాడు. తాను అధ్యక్షుడైతే 24 గంటల్లో యుద్ధాన్ని ముగిస్తానని బీరాలు పలికాడు. ఈ ఏడాది ట్రంప్ జనవరి 20న అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. 33 వారాలు గడిచిపోయాయి. రష్యా అధ్యక్షుడి వద్దకు తన దూతలను పంపాడు. తనే స్వయంగా ఆగస్టు 15న అలస్కాలో పుతిన్తో సమావేశమయ్యాడు. కానీ శాంతి చర్చల దిశగా ఎలాంటి అడుగులు పడలేదు. ఇప్పుడు ట్రంప్కు ఓ క్లారిటీ వచ్చింది. పుతిన్ను ఒప్పించడం అంత సులువు కాదని అర్థమైంది. అందుకే ఇప్పుడు రష్యాపై ఆంక్షలు విధిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నాడు. రష్యాతో వాణిజ్యం నిర్వహించే ప్రతి దేశాన్ని టార్గెట్ చేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నాడు. నిజానికి ట్రంప్ బెదిరింపులను పుతిన్ అస్సలు పట్టించుకోవడం లేదు. అమెరికా అధ్యక్షుడిని నన్నే పుతిన్ పట్టించుకోడా అంటూ రగిలిపోతున్నాడు. మరోసారి భారత్పై సెకండరీ సుంకాలు తప్పవంటూ వార్నింగ్ ఇస్తున్నాడు. రష్యా చమురును కొంటున్న భారత్పై ఇప్పటికే ట్రంప్ 25% సెకండరీ సుంకాలను విధించాడు. ఇప్పుడు మరోసారి సెకండరీ టారిఫ్స్ తో దాడికి సిద్ధమవుతున్నాడు. ట్రంప్ నిర్ణయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా సమర్థించాడు. రష్యాతో వ్యాపార లావాదేవీలు నిర్వహించే దేశాలపై సుంకాలను విధించడం సరైన చర్యనన్నాడు. నిజానికి ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని భారత్ యత్నిస్తోంది. ఎస్సీఓ సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ ఈ విషయాన్ని మరోసారి పుతిన్ వద్ద ప్రస్తావించాడు. యుద్ధాన్ని తక్షణమే ఆపేయాలని కోరారు. అవసరమైతే మధ్యవర్తిత్వానికి సిద్ధమని భారత్ ప్రకటించింది. ప్రధాని వ్యాఖ్యలను జెలెన్స్కీ కూడా అభినందించాడు. పుతిన్తో ప్రధాని మాట్లాడిన తర్వాత జెలెన్స్కీతో చర్చలకు సిద్ధమని రష్యా అధ్యక్షుడు ప్రకటించాడు. జెలెన్స్కీ మాస్కోకు రావాలని ప్రతిపాదించాడు. అయితే జెలెన్స్కీ మాత్రం మాస్కోకు వెళ్లేందుకు విముఖత వ్యక్తం చేశాడు. నిజానికి అలస్కాలో పుతిన్తో మీటింగ్, వైట్ హౌస్ లో యూరోపియన్ నాయకులు జెలెన్స్కీతో ట్రంప్ చర్చలు జరపడంతో ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతారని అందరూ ఆశించారు. కానీ క్షేత్రస్థాయిలో యుద్ధంలో మాత్రం మార్పులు రాలేదు. రష్యా భారీ ఎత్తున డ్రోన్లు, క్షిపణులతో ఉక్రెయిన్ పై నిప్పుల వర్షం కురిపిస్తోంది. 7న ఒక్కరోజే 800 డ్రోన్లు, 13 మిసైళ్లతో దాడి చేసింది. తాజాగా యుద్ధంలో ఎన్నడూ లేనంతగా కీవ్ పై మాస్కోలు సేనలు విరుచుకుపడ్డాయి. మాస్కో నుంచి డ్రోన్లు, మిస్సైళ్లు దూసుకొస్తుంటే పోలాండ్ ఉక్కిరిబిక్కిరైంది. వెంటనే తమ యుద్ధ విమానాలను గాల్లోకి దింపింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని పలు ప్రభుత్వ భవనాలను రష్యా టార్గెట్ చేసింది. పలువురు క్యాబినెట్ మంత్రుల కార్యాలయాలపై పొగలు కనిపించాయి. ఉక్రెయిన్ ప్రధానమంత్రి కార్యాలయాన్ని కూడా రష్యా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. కీవ్తో పాటు ఇతర ఉక్రెయిన్ నగరాలు ఒడెస్సా, క్రివోన్ రోగ్, ద్వినిప్రో, క్రెమెన్చుక్ రీజియన్లలో ఈ రష్యా దాడి చేసినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ దాడుల్లో కనీసం 9 మంది చనిపోయారు. పలువురు తీవ్ర గాయాల పాలైనట్టు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. దాడుల్లో 810 షహేద్ సూసైడ్ డ్రోన్లు, 13 క్రూయిజ్ బాలిస్టిక్ మిస్సైళ్లను రష్యా ప్రయోగించింది. ఈ దాడులు చర్చలకు, దౌత్యపరమైన ప్రక్రియలకు అడ్డంకులు సృష్టిస్తాయంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వాపోయాడు. ఇక ఇటీవల ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతాలను టార్గెట్ చేసుకుని రష్యా దాడి చేస్తోంది. దీంతో పశ్చిమాన ఉక్రెయిన్ సరిహద్దును ఆనుకొని ఉన్న పోలాండ్ అప్రమత్తమైంది. తమ దేశాన్ని రక్షించుకునేందుకు ఎయిర్ డిఫెన్స్, నిఘా వ్యవస్థలను మోహరిస్తున్నట్టు పోలాండ్ తెలిపింది. ఇక చర్చల విషయంలో మాస్కోకు రావాలని జెలెన్స్కీని పుతిన్ ఆహ్వానించాడు.
మాస్కోకు వెళ్తే జెలెన్స్కీ ప్రాణాలకు ముప్పని ఉక్రెయిన్ నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో పుతినే చర్చలకు కీవ్కు రావాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు నవ్వుతూ మీడియాకు చెప్పారు. నిత్యం తమ దేశంపై మిస్సైళ్లతో దాడులు చేస్తుంటే ఉగ్రవాద దేశం రాజధానికి ఎలా వెళ్తానని జెలెన్స్కీ ప్రశ్నించాడు. జెలెన్స్కీతో చర్చలు జరపడానికి తాను ఎక్కడికి వెళ్లనని పుతిన్ తేల్చేశాడు. అలా అని జెలెన్స్కీతో చర్చలు జరపకుండా ఉండనని రష్యా అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. అంతకుముందు స్లోవేకియా ప్రధాని రాబ్టర్ ఫికోతో పుతిన్ సమావేశమైన తర్వాత ఇతర దేశాల్లో జెలెన్స్కీని కలిసేందుకు పుతిన్ ఓకే చెప్పాడు. మాస్కోలో కాకుండా మరెక్కడైనా జెలెన్స్కీని కలిసేందుకు పుతిన్ సిద్ధంగా ఉన్నాడని ఫికో తెలిపాడు. చైనాలోని తియాన్జింగ్లో నిర్వహించిన ఎస్సీఓ సదస్సుకు ఫికో హాజరయ్యాడు. ఈ సందర్భంగా పుతిన్తో ఫికో సమావేశమయ్యాడు. నిజానికి యుద్ధాన్ని ఆపాలంటే పుతిన్ జెలెన్స్కీ సమావేశం తప్పనిసరి. అయితే అలస్కా మీటింగ్ తర్వాత జెలెన్స్కీ పుతిన్ ముఖాముఖి ఉంటుందని ట్రంప్ చెప్పాడు. ఇప్పుడు ఆ మీటింగ్ ఉంటుందా లేదా అన్నది తెలియడం లేదు. అయితే రష్యాపై ఉక్రెయిన్ సైతం ఎదురుదాడులు చేస్తోంది. ప్రధానంగా రష్యా ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైన పెట్రోలియం, గ్యాస్ నిల్వల కేంద్రాలే లక్ష్యంగా కీవ్ రెచ్చిపోతోంది. రష్యాలోని రిఫైనరీలు, చమురు డిపోలు, పైప్ లైన్లను ధ్వంసం చేస్తోంది. దీని ప్రభావం రష్యా అంతటా కనిపిస్తోంది. చాలా మంది రష్యన్లు చమురు కొరతను ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ బంకుల వద్ద రష్యన్లు క్యూ కడుతున్నారు. అసలు ఉక్రెయిన్ ఈ దాడులను ఎలా చేస్తోంది? నిజానికి ఉక్రెయిన్ వద్ద ప్రస్తుతం లాంగ్ రేంజ్ ఆయుధాలు లేవు. కీవ్ స్వయంగా తయారు చేసుకున్న డ్రోన్లతోనే రష్యాపై దాడులకు దిగుతోంది. ఇటీవల కాలంలో ఉక్రెయిన్ డ్రోన్ల ఉత్పత్తిని తీవ్రతరం చేసింది. ఈ డ్రోన్లలో రేంజర్ FP1 ఈ డ్రోన్ మేలో తొలిసారి కనిపించింది. రష్యాలో జరిగిన మొత్తం దాడుల్లో 60% FP1 డ్రోన్లతో చేసినవే ఉన్నాయి. నిత్యం 100 FP1 డ్రోన్లు ఉక్రెయిన్ తయారు చేస్తోంది. ప్రతి డ్రోన్ 60 నుంచి 120 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. తక్కువ పేలుడు కారణంగా ఈ డ్రోన్ 1600 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాన్ని ధ్వంసం చేయగలదు. అంతేకాదు ఈ FP1 డ్రోన్ ను అత్యంత చౌకగా ఉక్రెయిన్ నిర్మిస్తోంది. ఒక FP1 డ్రోన్ ధర $55,000. యుద్ధంలో ఇతరులు ఉపయోగించే డ్రోన్లతో పోలిస్తే ఉక్రెయిన్ డ్రోన్లు మరీ చీపైనవి. ఈ చౌక డ్రోన్లతోనే రష్యాపై ఉక్రెయిన్ దాడులు చేస్తోంది. ఇక్కడ కీవ్ లక్ష్యం క్లియర్. రష్యాకు ఎనర్జీ ద్వారా వచ్చే ఆదాయాన్ని అడ్డుకోవడమే ఉక్రెయిన్ ఉద్దేశం. క్రెమ్లిన్ యుద్ధ ఖజానాను దెబ్బతీయాలని ఉక్రెయిన్ కోరుకుంటోంది. మొత్తంగా యుద్ధంలో ఏ దేశమూ వెనక్కి తగ్గడం లేదు. దీంతో పరిస్థితి ఎటువైపు వెళ్తోందో చెప్పలేని విధంగా మారింది.